హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను ఫ్రూట్ కస్టర్డ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు పాలు వేసుకోవాలి. ఆవు పాలైనా గేదె పాలైనా ఏవైనా సరే వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ఆ రెసిపీ మీకు కావాలంటే నా ఛానల్లో తప్పకుండా చూసి ట్రై చేయండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్ పాలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వచ్చాయి కదండి, అందుకే కొంచెం తగ్గించాను. 1.5 కప్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. స్టవ్ మీద పెట్టుకొని పాలు బాయిల్ అయినంత వరకు వెయిట్ చేద్దాం. ఇలా పాలు బాయిల్ అవుతుండగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో పావు కప్పు షుగర్ వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉంటుందండి, స్వీట్ సరిపోదు, అందుకే ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. కలపకపోతే అడుగంటికిపోతుంది. ఇందులో ఇప్పుడు పైనాపిల్ ఎసెన్స్ కానీ లేదంటే మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ ఉంటే ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి. నా దగ్గర లేదు, అందుకే పైనాపిల్ ఎసెన్స్ వేస్తున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. కొంచెం చెక్కబడేంత వరకు మరిగించుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ చల్లార్చుకోవాలి. కలపకపోతే మేగడలా ఫామ్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో ముందుగా మనం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఒక యాపిల్, ఒక దానిమ్మ, బ్లాక్ ద్రాక్ష ఒక పావు కప్పు, ఒక ఆరెంజ్, గ్రీన్ ద్రాక్ష ఒక పావు కప్పు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, ఫ్రూట్ కస్టర్డ్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినవచ్చు, లేదంటే ఇలానే తినేయవచ్చు. ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా ఈజీ అండి ఫ్రూట్ కస్టర్డ్. మనం ఎంతో డబ్బులు పెట్టి బయట కొంటూ తింటూ ఉంటాం కదా, ఇంత ఈజీగా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొంచెం బాదం పప్పులు, జీడిపప్పులతో గార్నిష్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.